స్క్రిప్ట్‌లో ఫస్ట్ సీన్ సాంగ్‌తో స్టార్ట్ అవుతుంది. సో, దానికోసం మాంటేజెస్ చాలా 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 ఆలోచించాను క్యారెక్టర్ ఇన్వాల్వ్ అవ్వని. ఫైనల్లీ డీకోడ్ అయితే అయిపోయింది. ఇప్పుడు సెకండ్ సీన్‌లోకి వెళ్ళబోతున్నాను. చాలాసేపు ఆలోచించిన తర్వాత ఫైనల్లీ పెన్ అయితే కదిలింది. అంటే రెండో సీన్‌లో అంటే వాళ్ళ మధ్య రిలేషన్‌షిప్ ఏంటి, ఆ ఫ్యామిలీ మధ్య రిలేషన్‌షిప్ ఏంటి అని చెప్పదలుచుకున్నాను. సో, హ్యాపీ ఫుల్ మంచిగా వచ్చేసింది నాకు. ఫైనల్లీ సెకండ్ సీన్ కంప్లీట్ అయిపోయింది. అంటే నేను బాగా ఆలోచించాను కాబట్టి ఫస్ట్ సీను. సో, సెకండ్ సీన్ ఏం చెప్పాలి ఆడియన్స్ అనేది నాకు అర్థమైపోయింది. ఇప్పుడు థర్డ్ సీన్ అయితే స్టార్ట్ చేద్దాము. ఎందుకంటే థర్డ్ సీన్ నిన్న చాలామందిని ఫోన్ చేసి కాల్ చేసి అడిగాను కదా! దాంట్లోనే ఆన్సర్ ఉంది థర్డ్ సీన్. అట్లా ఉంటుంది మనతోని. అంటే వన్స్ వచ్చేసిందంటే బీభత్సంగా రాసేస్తాను. రాకపోతే స్లోగా జరుగుతూ ఉంటుంది వ్యవహారం. బేసిక్గా నాకు ఒక డౌట్ వచ్చింది. అంటే క్యారెక్టర్లోకి ఇన్వాల్వ్ అవ్వాలని చెప్పేసి ఎక్కువగా ఫోర్స్ ఫీడింగ్ ఏమన్నా చేస్తున్నానా అని చెప్పేసి నాకు డౌట్ వచ్చింది. అంటే చాలా బలవంతం మీద ఏమైనా సీన్లు పెడుతున్నానా అని. సో, రీథింక్ చేయాలి. ఎందుకంటే చాలా ప్రమాదం కదా. మంచిగా ఆకలేసేస్తుంది. కానీ నా బడ్జెట్లో లంచ్ డిన్నర్ మాత్రమే. దట్స్ వై ఇక ఏం తినలేము మనం. ఏం చేస్తాం, అలా ఉంటుంది. అందుకనే ప్యాసివ్ ఇన్కమ్ ఖచ్చితంగా ఉండాలి అని. ఆకలి చంపేస్తుంది. లంచ్ చేసుకుందాం. లంచ్ అయిపోయేలోపు బట్టలు నానబెట్టాను కదా, నేను మర్చిపోయాను. సో, అవి వాష్ చేసుకోవడం బెటర్. బట్టలు వాష్ చేసేవరకే చేతులు అయితే బీభత్సంగా నొప్పి వచ్చేస్తున్నాయి. రైస్ కూడా అయినట్టుంది. హాయిగా తినటం బెటర్. తినేసిన తర్వాత ఇంకో పని చేయాలి. నీరసం వచ్చేస్తుంది. పప్పు ఒకటి, చట్నీ ఒకటి తెచ్చుకున్నాను. అండ్ 10 రూపాయల మామిడి పికిల్ ఉంటుంది కదా, అది ఆల్రెడీ రూమ్లో ఉంది. అక్కడ కర్రీస్ 20 రూపీస్ అయినా సరే ప్యాకెట్ సూపర్ టేస్ట్గా ఉంటాయి. సరే, అందుకని అక్కడికే పోయి తెచ్చుకుంటాను ఎప్పుడు. నిండా తినేసాను, నిద్ర వచ్చేస్తుంది. 1 గంట అలా పడుకుందాం అబ్బా.